నరసింహ గారు తీసుకుంటా, మీ వర్షం తీసుకుంటా. శేషు సార్, గుడ్ ఈవినింగ్. 42% కాదు, పూర్తిగా 67% వర్కౌట్ అవుతుందా? సింగిల్ పాయింట్ సుప్రీంకోర్టు 50% మించి దాటొద్దన్నది. 42% అమలు చేస్తే 67%కి పోతుంది. 67 మీదనే మాట్లాడదాం. ఇది సాధ్యమయ్యే అంశమేనా తెలంగాణలో అన్నది ఒక పాయింట్ అయితే కనుక, చట్టపరంగా రావాలి, పార్టీ పరంగా మాకెందుకు అని చాలా మంది నిలదీస్తున్నారు. మాకేం భిక్ష వేస్తున్నారా మీరు? హక్కుగా రావాలి, ఇచ్చిన హామీ ప్రకారం మా హక్కు కోసం మేము కొట్లాడుతాం అని చెప్పేసి బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి. అఫ్ కోర్స్ ఇదే వాయిస్ మీ దగ్గర నుంచి కూడా నేను విన్నా. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? ఇక గడువు దగ్గరకు వస్తుంటే న్యాయ సమీక్ష కోసం, రాజ్యాంగ నిపుణుల సమీక్షల కోసం, వాళ్ళ ఒపీనియన్స్ కోసం ఈరోజు ఢిల్లీ దాకా పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? నమస్కారం. నమస్తే అండి. ఇవాళ 25 మండల్ జయంతి. ఎగ్జాక్ట్లీ, మండల్ కమిషన్ రిపోర్టు ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర వెనుకబడిన వర్గాలకు కేంద్ర ఉద్యోగాలలోను విద్యా సంస్థల్లోనూ 27% రిజర్వేషన్లు వచ్చాయనే విషయం మనకు తెలుసు. 1990లో ఆగస్టు 7 నాడు ఇది లోక్సభలోకి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దీనికి లీక్ చేద్దాం. 1990 ఆగస్టు 7 నాడు దీన్ని మండల్ డే అంటాము. ఆ రోజున విపి సింగ్ లోక్సభలో ఈ రిజర్వేషన్ల బిల్లును పెడితే దేశమంతా బగ్గుమన్నది. ఇది బీసీలకు ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తే ప్రతిభకు అన్యాయం జరుగుతుందని బగ్గుమని అనేక రకాలైనటువంటి కేసులు సుప్రీంకోర్టులో వేశారు. పాపం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 1992లో ఒక తీర్పు ఇచ్చింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వటం న్యాయమే అని తీర్పిస్తే 1993 గానీ ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు జరగలే. అంటే ఒక 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అది కూడా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, న్యాయంగా రావాల్సినటువంటి హక్కు కోసం జరిగినటువంటి పోరాటం. ఒక 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిగితే మండల్ కమిషన్ రిపోర్టు బయటపడి ఓబీసీలకు ఈ దేశంలో 27% రిజర్వేషన్లు అటు విద్యా ఉద్యోగాల్లో వస్తున్నాయనే విషయాన్ని గమనించాలా. వెరాజిగా తెలంగాణకు వద్దాం. తెలంగాణలో హామీ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? బిల్లు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? బిల్లు పైన కేంద్రం మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది? ఈ 42% రిజర్వేషన్లు తేవటానికి కేంద్రం చేసిన ప్రయత్నం ఏంది, రాష్ట్రం చేసినటువంటి ప్రయత్నం ఏంది? ఈ 42% రిజర్వేషన్లు వస్తాయా అనేటటువంటి నమ్మకం కొద్దిపాటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండదు. అంటే ఒక స్పష్టత తేలిపోతుంది శ్రీకాంత్. 42% రిజర్వేషన్ సాధించటం ఈ తక్కువ సమయంలో సాధ్యమవుతుందా అంటే కాదు అనేటటువంటి ఒక పర్ఫెక్ట్ అజంప్షన్స్ కి మనం రావచ్చు. సరే, దీన్ని ఇక్కడ పక్కన పెడితే మనం ఇప్పుడు మన ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సమావేశం పెట్టుకుంది. సమావేశం పెట్టుకొని ఒక మంత్రుల కమిటీ వేసి న్యాయ నిపుణులతోటి చర్చించి 26 వరకు మీరు ఒక నివేదిక ఇవ్వండి. ఆగస్టు 29 నాడు కేబినెట్ సమావేశం జరుగుతుంది, దాంట్లో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుందాము అనేటటువంటి ఒక అభిప్రాయం బయటకు వచ్చింది. ఏది పిఎస్సి సమావేశం నుంచి బయటకు వచ్చింది. అయితే నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్ ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతుంది. ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేస్తుంది. ఇదే న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణుల సలహా బిల్లు రూపొందించటానికి ముందు అంటే 4 నెలల ముందు గనక తీసుకొని ఉంటే కొంత ప్రయోజనమన్నా జరిగేదే, కొంత బలమన్నా దొరికేదే. బట్ ఈ చివరి దశలో, చివరి మూమెంట్ లో తులసి తీర్థం పోసినట్టు పోస్తే ఎట్లా ఇది సక్సెస్ అవుతుంది అనేటటువంటి ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి శ్రీకాంత్? ఇప్పుడు ఇవాళ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలనేది తెలంగాణ హైకోర్టు యొక్క డైరెక్షన్. బట్ ఆ డైరెక్షన్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్నికలు జరపాలి. ఈ 30 రోజులు దానికే సరిపోతుంది. ఇంకా రిజర్వేషన్లు ఎట్లొస్తాయనేటటువంటి ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఒక 3 ఆప్షన్స్ మనకి బయటకు వస్తున్నాయి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే, గౌరవ హైకోర్టుని ఎన్నికలు వాయిదా వేయండి అని అడుగుదాం అనుకుంటున్నారు. ఆ వాయిదా వేయండి అని అడగటానికి వాళ్ళు చూపించే కారణం, మేము ఇంకా రిజర్వేషన్లు ఫైనల్ చేయలేదు, బతుకమ్మ పండుగ వస్తుంది, దసరా పండుగ వస్తుంది, నేను ఆటలు కోసుకోవాలి, ముక్కలు పంచుకోవాలి అని అంటే గౌరవ ధర్మాసనం ఇస్తుందా? వాళ్ళు అప్పుడే హామీ ఇచ్చారు, మేము సెప్టెంబర్ 30 లోపు ఇస్తామని. రెండోది ఏంటంటే, ఓ లార్జర్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇమిడి ఉంది. 3,000 కోట్ల రూపాయలు మనం 15th ఫైనాన్స్ కమిషన్
లేదు లేదు మీరు ఎన్నికలు పెట్టాలని ధర్మాసనం, హైకోర్టు ధర్మాసనం చెప్తుంది. ఆప్షన్ 1 ఫెయిల్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు ఇప్పుడు దాకా మీరు ఒక మాట అన్నారు శ్రీకాంత్, ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయారు, బహుశా న్యాయ నిపుణుల సలహా శ్రీకాంత్ గారు ఇది న్యాయ నిపుణుల సలహా కోసం పోతున్నారని చెప్తూ ఓటు అధికార ర్యాలీ అనేది బీహార్ లో రాహుల్ గాంధీ చెప్తున్నారు, దాంట్లో పాల్గొనడానికి పోయారు తప్ప ఇదేదో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, అభిషేక్ సింగ్ మన్విని సలహాలు అడగటానికి కాదు. ఒకవేళ అడిగినా వాళ్ళు చెప్పేటటువంటి సలహా సుప్రీం కోర్టుకు గనక పోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివాట్లు తింటది. నేను మళ్ళీ చెప్తున్నాను, సుప్రీం కోర్టుకు గనక వెళ్ళి వీళ్ళు గనక దీనిపైన గనక కేసు ఫైల్ చేస్తే సుప్రీం కోర్టు చీవాట్లు పెడుతుంది. ఎందుకు తెలుసా? మేమిచ్చినటువంటి తీర్పు మీకు తెలవదా? ప్రశ్న 1, 50% క్యాప్ ఉన్నది మీకు తెలవదా అని అడుగుతుంది. ప్రశ్న నెంబర్ 2, 2010లో కె కృష్ణమూర్తి కేసు విషయంలో మేమిచ్చిన తీర్పు మీకు తెలవదా అని అడుగుతుంది. ప్రశ్న నెంబర్ 3 ఏమడుగుతుంది అని అంటే అసలు మీ బిల్లు ఏ స్థాయిలో ఉంది అని అడుగుతుంది. బిల్లు ఇంకా ముడి రూపం అంటే రా రూపంలోనే ఉంది తప్ప ఒక బిల్లుగా రాలేదు. ఇప్పుడు మీరు చూడండి, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎట్లొచ్చింది, దాని నేపథ్యం ఏంటి? ఈడబ్ల్యూఎస్ బిల్లు ఎట్లొచ్చింది, దాని నేపథ్యం ఏంటి? రెండిటి తీర్పులో కూడా సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఇది రాష్ట్రాల విచక్షణకు వదిలేస్తున్నాను, స్వేచ్ఛకు వదిలేస్తున్నాను, మీరు అమలు చేసుకునేది అని చెప్పారు. అంటే ఏ అడ్డంకులు లేని చోటే అంత జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడ 50% క్యాప్ ఉన్నటువంటి దగ్గర సుప్రీంకోర్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చివాట్లు పెడుతుంది. ఆ విషయం అభిషేక్ సింగ్ మను చెప్తారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్తారని నాకు తెలుసు. ఆప్షన్ నెంబర్ 3 ఏంటంటే మేము చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వలేకపోతే అన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట చెప్తున్నాను, అన్ని ప్రయత్నాలు చేశాం, బిల్లు పెట్టాము, పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయడానికి ప్రయత్నం చేశాము, బిల్లు పెడితే రాష్ట్రపతి ఆమోదించలేదు, సవరణకి గవర్నర్ ఆమోదించలేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, నా చేతుల్లో ఏమి లేదు కాబట్టి నేను నా పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు మీకు 42% ఇస్తున్నాను అనేటటువంటి మాట చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఒక ఆప్షన్ చేస్తారు. బట్ ఇక్కడ కూడా ఒక చిక్కుముడి ఉంది శ్రీకాంత్. ఏంటి ఆ చిక్కుముడి అంటే, ఇక మీరు చట్ట ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తానంటే మేము ఓకే అన్నాం, అభ్యంతరాలు లేవన్నాం, మాకు ఒక బలమైనటువంటి ఒక చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు వస్తున్నాయి కాబట్టి అనే ఒక నమ్మకంతో మేము యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు చట్టం ప్రకారం రానప్పుడు మేము ఆ 42ని యాక్సెప్ట్ చేయం. ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే మా డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు, రాజకీయ పార్టీల ముందు పెడుతున్నాం. ఏంటి? ఐ న్యూస్ వేదికగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు బీసీ సంఘాలుగా, బీసీ కమ్యూనిటీగా, బీసీ ప్రజలుగా మేము ఈ రాజకీయ పార్టీల ముందు పెట్టే ప్రతిపాదన ఏంటంటే, మీరు చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే మాకు అదొద్దు, మాకేం కావాలంటే మా జనాభా ప్రాతిపదిక మేము 56% ఉన్నాం, 46 + 10 మేము 56% ఉన్నాం, జనాభా ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అంటే 7000 గ్రామ పంచాయతీలు మాకు ఇవ్వాలా, లేదా మాకు రిజర్వేషన్ ప్రాతిపదిక ఏంటంటే 27% ఎస్సీ ఎస్టీలకి, 10% ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకి పోతే వాళ్ళకి 37% పోతే మిగిలిన 63% మాకు ఇవ్వండి. మీరు దేనికి ఒప్పుకుంటారు? 63% అయితే మాకు 8000 గ్రామ పంచాయతీలు వస్తాయి, 56% అయితే మాకు 7000 గ్రామ పంచాయతీలు వస్తాయి. ఈ 8000 గ్రామ పంచాయతీలు ఇస్తారా? 7000 మాకు 42 వద్దిగా మీరు ఇస్తే జనాభా ప్రాతిపదిక మీద 56% ఇవ్వండి, లేకపోతే రిజర్వేషన్ల ప్రాతిపదిక మీద 63% ఇవ్వండి. ఇది మా డిమాండ్. బట్ దీంట్లో కూడా ఏంటి అనంటే 8000 గ్రామ పంచాయతీలను గెలిపించుకొని వచ్చేటటువంటి బాధ్యత మా రేవంత్ గౌడ్ తీసుకోవాలి. నేనేమన్నాను శ్రీకాంత్, మళ్ళీ చెప్తున్నాను, ఈ 8000 మంది గ్రామ పంచాయతీలను గెలిపించుకొని వచ్చేటటువంటి బాధ్యత మా రేవంత్ గౌడ్ గారు తీసుకుంటే మాకు న్యాయం జరిగినట్టు అవుతుంది. లేకపోతే అటు బీజేపీ స్థాయిలో బీజేపీ అన్యాయం చేసినట్టే, ఇటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసినట్టే అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కి మేము నిర్ణయానికి వస్తున్నాం. అందుకే చాలా సంచలనమైనటువంటి